ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి దండ వేసి ఘనంగా నివాళులు అర్పించాం. దాంతోపాటుగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కక్ష సాధింపు వైఖరితో నిలిపివేసినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 2500 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసే సద్బుద్ధిని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాదించాలని చెప్పి కోరుతూ మహాత్మా గాంధీ గారికి ఇప్పుడు విజ్ఞాపన పత్రం మేము ఇచ్చాం. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. కేంద్ర ప్రభుత్వం ఆ నిధులని ఆ బకాయిల్ని చెల్లించేయమని చెప్పి ఎప్పుడో సంవత్సరం పైన అవి పంపించి రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఆ నిధుల్ని దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకి సొంత పథకాలకి ఆ నిధుల్ని వాడుకోవటం జరిగింది. దీనివల్ల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసి స్కూళ్ళు కట్టి ప్రహరీ గోడలు కట్టినటువంటి డ్రైన్లు కట్టినటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది రూపాయల అప్పులు తీసుకొచ్చి అత్యధిక వడ్డీలు కట్టలేక చివరికి ఆత్మహత్య చేసుకునేటటువంటి దారుణమైన పరిస్థితులు కూడా దాపురిస్తాయి. అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళలో 60% పైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళు, మహిళలు ఉన్నారు. తక్షణమే ఆ నిధులు విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళ యొక్క ఉసురు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. తక్షణమే ఈ నిధులు చెల్లించకపోతే, ఈ బకాయిలు విడుదల చేయకపోతే హైకోర్టులో అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తాం. ప్రత్యక్ష కార్యాచరణకి ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో ఇలాగే కార్యక్రమాలు చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.